హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వచ్చేసి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆల్రెడీ నేను 7-8 డేట్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ పెట్టేశాను. ఈరోజు వచ్చేసి 9-10 డేట్లలో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. కొంచెం వీడియో ఒకరోజు 2 రోజులు అక్కడిక్కడ లేట్ అవుతుండొచ్చు, ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ కూడా అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి. సో వీడియో అనేది లేట్ అవుతుండొచ్చు. లేట్ అయినా పర్లేదు, డేట్ వైజ్గా మాత్రం డెఫినెట్గా పెడతాను. ఓకే, సో ఈరోజు చూసినట్లయితే కణాల పునరుత్పత్తి వైద్య పరిశోధనకి బయోవరం కిట్లు. ఓకే, ఏమిచ్చాడు చూస్తే, ప్రాణాధార మందుల తయారీలో కీలకమైన కణాల పునరుత్పత్తి ప్రయోగాలకు ఉపకరించే రీఏజెంట్ కిట్లను హైదరాబాద్కి చెందిన బయోవరం అంకుర సంస్థ ఆవిష్కరించింది. సో ఈ కిట్ యొక్క లక్ష్యం ఏంటి అని చూసినట్లయితే, వ్యాధి నిర్ధారణ, వైద్య చికిత్సలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ కిట్లను తీసుకొచ్చామని చెప్పేసి బయోవరం ప్రధాన కార్యకలాపాల అధికారులు తెలపడం జరిగింది. సో ఈ కిట్లలో మనకి కీలకమైన కిట్ ఏంటి అంటే డాడ్ కిట్ అండి, గుర్తుపెట్టుకోండి, డాడ్ కిట్. ఇందులోని రీఏజెంట్లు క్యాన్సర్ నియంత్రణ మందుల తయారీపై పరిశోధన చేస్తున్న వారికి ఉపయోగపడనున్నాయి. అయితే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులపై మందును ప్రయోగిస్తున్నప్పుడు ఈ కిట్లోని రియేజెంట్లు 2 విధాలుగా పనిచేస్తాయి. క్యాన్సర్ తగ్గేందుకు మందును శరీరంలోకి పంపినప్పుడు క్యాన్సర్ కణాలు ఎలా చనిపోతున్నాయి, వీటితో పాటు ఇతర కణాలు కూడా క్షీణిస్తున్నాయా అని ఈ రీఏజెంట్లు అనేవి గుర్తిస్తాయి. ఓకే, సో ఇక్కడ కణాల పునరుత్పత్తి వైద్య పరిశోధనకు వచ్చినవి బయోవరం కిట్లు. ఇవి వచ్చేసి హైదరాబాద్కి చెందిన బయోవరం అంకుర సంస్థ వారు ఆవిష్కరించారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. రైల్వే శాఖ దేశంలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలును ప్రవేశపెట్టింది. ఈ గూడ్స్ రైలు పేరేంటి అంటే రుద్రాస్త్ర, గుర్తుపెట్టుకోండి, రుద్రాస్త్ర. అయితే ఈ గూడ్స్ రైలు యొక్క లక్ష్యం ఏంటి అంటే సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తూర్పు మధ్య రైల్వే వారు ఈ రుద్రాస్త్ర రైలును పట్టాలెక్కించారు. ఓకే, సో దేశంలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలు కాబట్టి గుర్తుపెట్టుకోండి, దాని పేరు వచ్చేసి రుద్రాస్త్ర. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. బడుల్లో అల్లం వెల్లుల్లి సాగు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలు, డాబాలపై అల్లం వెల్లుల్లి సాగు చేపట్టాలని పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ అనేది నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హుగ్లీ జిల్లాలో అమలు చేస్తున్నారు. ఓకే, సో ఇటీవల నిర్ణయించింది మాత్రం పశ్చిమ బెంగాల్, ఆల్రెడీ అమల్లో ఉంది మాత్రం హుగ్లీ జిల్లా. ఓకే, గుర్తుపెట్టుకోండి. కొత్త ఐటీ బిల్లు ఉపసంహరణ. అసలు ఏ బిట్ని కూడా ఇంపార్టెంట్ కాదు అని అనుకోవద్దు, కరెంట్ అఫైర్లో చెప్పలేం, వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ బిట్ చూడండి. 6 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సభలో ప్రవేశపెట్టిన కొత్త ఐటీ బిల్లు 2025ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు సభలో ఉపసంహరించుకోనున్నారు. ఓకే, అడిగితే అడగొచ్చు కదా. 2025లో నిర్మలా సీతారామన్ గారు కొత్త ఐటీ బిల్లు 2025ని ఏ చట్టం స్థానంలో ప్రవేశపెట్టాలనుకున్నారు అని చెప్పేసి అడగొచ్చు కదా. సో గుర్తుపెట్టుకోండి, దేన్ని కూడా లైట్ తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామా. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఎడ్యుకేషన్ది కాబట్టి చాలా ఇంపార్టెంట్. మెరిట్ పథకానికి 4,200 కోట్లు, ఉజ్వల్కి 12,000 కోట్లు. అయితే ఇన్ఫర్మేషన్ ఏంటి అని చూసినట్లయితే, టోటల్గా దేశంలో మౌలిక వస్తువుల కల్పనకు సాంకేతిక విద్యాభివృద్ధికి కేంద్ర మంత్రిమండలి ఏం చేసిందంటే 52,667 కోట్లు అనేవి విలువైన ప్రాజెక్టులు, పథకాల కోసం ఆమోదం తెలిపింది. అయితే సాంకేతిక విద్యలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన మెరిట్ పథకానికి 4,200 కోట్లు అనేది కేటాయించారు. అయితే అసలు మెరిట్ అంటే ఏంటి అని చూసినట్లయితే, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే పేరుతో అమలయ్యే ఈ పథకంతో దేశంలో 175 ఇంజనీరింగ్ కళాశాలలు, 100 పాలిటెక్నిక్ కళాశాలలు అనేవి లబ్ధి పొందుతున్నాయని చెప్పేసి చెప్పారు. అయితే ఇదే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రధానమంత్రి ఉజ్వల్ యోజనకు 12,060 కోట్లు కేటాయించింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, 12,060 కోట్లు.
అంటే ఇందులో మెరిట్ పథకానికి 4,200 కోట్లు, ఉజ్వల్కి 12,060 కోట్లు కేటాయించింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, మన్ కీ బాత్ రాబడి 34.13 కోట్లు. ప్రధాని మోదీ గారు ఆకాశవాణిలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ఇప్పటి వరకు 34.13 కోట్లు ఆర్జించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే మన్ కీ బాత్ కార్యక్రమం ఏంటి అంటే ప్రధాని మోదీ గారు ప్రజలతో నేరుగా సంభాషించడానికి ఉద్దేశించిన కార్యక్రమమే ఈ మన్ కీ బాత్ కార్యక్రమం. ఓకే, నెక్స్ట్, స్కై రూట్ ఏరోస్పేస్ గురించి రావడం జరిగింది. విక్రమ్-1 అనే తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్న స్కై రూట్ ఏరోస్పేస్ అనేది ఒక మైలురాయిని అధిగమించిందని చెప్పవచ్చు. అయితే ఈ ప్రయోగం వచ్చేసి మనకి కలాం 100 అనే పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం 102 సెకండ్ల పాటు కొనసాగిందని చెప్పొచ్చు. ఓకే, సో ఇది ఎన్నో దశ అని చూసినట్లయితే విక్రమ్-1 రాకెట్ వచ్చేసి 3వ దశ పరీక్ష. ఓకే, గుర్తుపెట్టుకోండి. కలాం 100 నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ కరెంట్ అఫైర్ చూడండి. 2025 ఆగస్టు 4 to 8 వరకు భారత్ పర్యటనకు వచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్. ఓకే, ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు సృష్టించారు. అయితే ఆయన ఎన్ని రోజులు ఈ పదవిలో ఉండి రికార్డు నెలకొల్పారు అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి 2,258 రోజులు. ఓకే, అమిత్ షా రికార్డు వచ్చేసి 2,258 రోజులు. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. దేశంలోనే తొలిసారి టూరిస్ట్ క్వారీయింగ్ కెపాసిటీ అధ్యయనాన్ని ఏ రాష్ట్రం చేపట్టింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. ఓకే, టూరిస్ట్ క్వారీయింగ్ కెపాసిటీ అంటే ఏంటి అంటే ఎంత మేరకు పర్యాటకులను అనుమతించగలదో ఆ సామర్థ్యాన్ని లెక్కించడం. ఓకే, ఇది దేశంలోనే తొలిసారిగా చేపట్టిన అధ్యయనం. ఓకే, గుర్తుపెట్టుకోండి. డ్రోన్ ప్రహార్ పేరుతో భారత సైన్యం ఎక్కడ సైనిక విన్యాసాలను నిర్వహించింది? ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రయాంగ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ రయాంగ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇటీవల మొబైల్ కాల్కు 30 ఏళ్ళు పూర్తి అయ్యాయి. అయితే ఎప్పుడు మొదటి మొబైల్ ఫోన్ కాల్ కోల్కతా నుంచి ఢిల్లీకి వెళ్ళింది అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి 1995 జూలై 31 అండి. నెక్స్ట్ ఇవి చూడండి. ఇలాంటి పుస్తక రచయితలు ఇస్తే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. లోర్డ్స్ ఆఫ్ లవ్ అండ్ సెయింట్ గోరఖ్నాథ్ పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి నలిన్ వర్మ అండ్ లూలు ప్రసాద్ యాదవ్. ఓకే, నలిన్ వర్మ, లూలు ప్రసాద్ యాదవ్. నెక్స్ట్ 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ చిత్రంగా ఏది నిలిచింది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి 12th ఫెయిల్ మూవీ. ఓకే, నెక్స్ట్ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆగస్టు 7. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. దేశంలోనే తొలి జంతు మూలకాల బ్యాంక్. అయితే దేశంలోనే తొలి జంతు మూలకాల బ్యాంక్ను గచ్చిబౌలిలో NIAB నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి అయిన జితేంద్ర సింగ్ ప్రారంభించడం జరిగింది. అయితే జంతు ఆరోగ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే 5 వెటర్నరీ డయాగ్నోస్టిక్ కిట్లను ఆవిష్కరించి బయోటెక్నాలజీ విభాగం 19.98 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త హాస్టల్ భవనం టైప్ 4 క్వార్టర్స్కి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన ప్రఫుల్ రాజ్. అయితే దాని ఎవరు అంటే హైదరాబాద్కి చెందిన ఆదాయ పన్ను శాఖ అధికారి ప్రఫుల్ రాజ్ మట్టా ఐరోపాలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించారు. సో ఈ నెల 6న ప్రతికూల వాతావరణంలోనూ ఈ శిఖరాన్ని ఎక్కి రికార్డు సాధించారు. ఓకే, సో అంతేకాక ఈయన ఏడాది జూలై 23న లెనిన్ శిఖరాన్ని కూడా అధిరోహించారు. ఓకే, ఈయన ఎవరు అంటే ఆదాయ పన్ను శాఖ అధికారి ప్రఫుల్ రాజ్ మట్టా. ఓకే, ఏ శిఖరం అంటే ఐరోపాలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రస్ అధిరోహించడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇవ్వండి ఈ 9, 10
2 డేట్లలో వచ్చిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ రేపటి వీడియోలో ఇంకో కరెంట్ అఫైర్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.